ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్లో కన్హా శాంతివనాన్ని సందర్శించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 ఆదాయార్జన శాఖలపై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆర్టీజీఎస్లో పథకాల అమలు తీరుపై సమీక్షించనున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, నేడు సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకైతే కన్హా శాంతి నివాసం ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు అక్కడ జూబ్లీ హిల్స్ నుంచి నివాసం నుంచి బయలుదేరి శంషాబాద్ బయలుదేరతారు. అయితే అక్కడ ఆశ్రమం అధ్యక్షుడు దాదాజీ ఎవరైతే ఉన్నారో దాదాజీ అధ్యక్షుడితో ఎవరైతే ఈయనతో సీఎం చంద్రబాబు 2 గంటల పాటు సమీక్ష 2 గంటల పాటు అయితే శాంతివనం అనేది సందర్శిస్తారు. అయితే యోగా మెడిటేషన్ వెల్నెస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడ ప్రీ కన్వెన్షన్ రెయిన్ పార్క్ ఏదైతే ఫారెస్ట్ కేంద్రాలు ఉన్నాయో వీటిని కూడా సందర్శించి అదే విధంగా బయో కేంద్రంతో పాటు పుల్లల గోపీచంద్ స్టేడియాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. దీంతో పాటు ఏదైతే అక్కడ హార్ట్ఫుల్నెస్ ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో ఈ స్కూల్ ను కూడా సందర్శించి అదే విధంగా హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నానికి విజయవాడకి అయితే చేరుకుంటారు. తర్వాత 2 గంటలకు అమరావతి సచివాలయంలో చేరుకున్న తర్వాత 2:30కి ఏదైతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉందో ఆదాయ శాఖ పైన కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్షా సమావేశంలో అధికారులతో పాటు మంత్రి పయ్యావుల కేశవ్ కూడా హాజరవుతారు. అయితే దీని తర్వాత ఏదైతే 3:30 గంటలకు ఆర్థిక శాఖ అనంతరం చూస్తున్నట్లయితే 4 గంటలకు ఆర్టీజీఎస్ పథకాల పైన ఏవైతే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు వాటి పనితీరు అదే విధంగా ప్రభుత్వ పనితీరు పైన కూడా సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. దీని అనంతరం ఏదైతే 6 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు ఆత్మ సంతర్పణ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దినం కార్యక్రమంలో కూడా ఆయన సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 7:30 గంటలకైతే నివాసానికి చేరుకోనున్నారు. రవి.